ఈ రోజు వరకు మీరు దేవుని మందిరం కోసం చేసింది ఏది దేవుడు మర్చిపోలేదు. దేవుడు ప్రతిదాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఒకరోజు బహుమానం ఇవ్వబోతున్నాడు. ఆమె ఇప్పటి వరకు ప్రయాసపడలేదండి. అయ్యో ఈ ఛాన్స్ మిస్ అయిపోయానే అని బాధపడిపోవడానికి ఏం లేదు. మన ఊపిరి ఉన్నంతకాలం దేవుని పని చేయడానికి మనకు మిగిలే ఉంటుంది. సో మనం వెళ్ళేలోగా ఏం చేయాలంటే ఎంతో కొంత కష్టపడదాం. ఇంకా బాగా చెప్పమంటారా? ఎంతో కొంత అని సరిపెట్టుకోవద్దు, కానీ శక్తికి మించి ప్రయాసపడదాం. మనం ఊహించిన దానికంటే అత్యధికమైన బహుమానాన్ని దేవుని దగ్గర నుండి పొందుకుందాం. దేవుడు అంటండి బహుమానం ఇస్తాడంటండి. ఆ బహుమానం పొందుకొని మనం పరుగులు ఎత్తగలగాలి. దేవుడు మనకిచ్చిన పనిలో నమ్మకంగా మనం పరిగెడతా ఉన్న సమయంలో, గురి ఎత్తుకు పరిగెడుతున్న సమయంలో ఆయన ఖచ్చితంగా మనకు బహుమానం ఇస్తాడు. ఒకవేళ మనుషుల దృష్టిలో నువ్వు చిన్నగా ఉండిపోవచ్చేమో, కానీ లేదు దేవుడు నేను ఒకరోజు మనుషులందరూ ఎదుట గొప్పగా ఎంచిపోతా ఉన్నాడు.